నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్. కేంద్ర ప్రభుత్వం తీరుపై విమర్శలు. మాజీ మంత్రి కేటీఆర్ ప్రెస్ మీట్. ప్రధాని మోడీపై విమర్శలు. సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. చర్చ జరిగితే అది ఎట్లుంటుందో మాకు అర్థం కాలేదు. కానీ ఇప్పుడు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము వివక్ష కాదు, కక్షాపూరితంగా తెలంగాణ ప్రజల పట్ల వ్యవహరించింది అని చెప్పి స్పష్టంగా మా ప్రభుత్వం భావిస్తున్నది. ఏపీ పునర్విభజన చట్టంలో భాగంగా ఆంధ్రప్రదేశ్కు రాజధాని నిర్మించడానికి, ఆంధ్రప్రదేశ్కు పోలవరం నిర్మించడానికి, ఆంధ్రప్రదేశ్లో వెనుకబడిన జిల్లాలకు నిధులను కేటాయించడానికి, ఎన్ని రకాలుగా ఆంధ్రప్రదేశ్కు నిధులను కేటాయించాలనో అన్నిటికీ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టాన్ని ప్రస్తావిస్తూ ఆ నిధులు కేటాయించడానికి ఒక అవకాశంగా తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్కి ఇచ్చే నిధులను ఆంధ్రప్రదేశ్కు ఎందుకు ఇస్తున్నారని మేము అడగడం లేదు. పునర్విభజన చట్టంలో భాగంగా ఆంధ్రప్రదేశ్కు నిధులు ఇచ్చినప్పుడు పునర్విభజన చట్టంలో భాగంగా తెలంగాణకు నిధులు ఇవ్వాలన్న బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి లేదా? అదే ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో బయ్యారం ఉక్కు కర్మాగారం ఉంది, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఉంది, సాగునీటి ప్రాజెక్టులలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు కేంద్ర ప్రభుత్వం పోలవరంకి ఏ విధంగా నిర్మాణానికి సహాయం అందిస్తున్నారో ఆ విధంగా నిధులను కేటాయించాలన్న ఆలోచన కానీ, అదేవిధంగా గిరిజన యూనివర్సిటీ 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మొదలైన ములుగులో దాన్ని నిధుల విషయంలో కానీ, అదేవిధంగా మేము స్పష్టంగా ప్రధానమంత్రి గారిని కలిసి మీకు నమోమి గంగే ప్రాజెక్టు లాగానో సబర్మతి రివర్ ఫ్రంట్ లాగానో మీ గుజరాత్కు మీ ప్రాంతాలకు ఏ విధంగా అయితే మీరు నిధులను కేటాయించుకున్నారో ఆ విధంగా మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్కు నిధులు కేటాయించమని చెప్పి మేము అడగడం జరిగింది. విశ్వనగరంగా విస్తరిస్తున్న 5 ట్రిలియన్ ఎకానమీ అని పదే పదే చెప్పే నరేంద్ర మోడీ గారు మీ ఆలోచన ఈ దేశం 5 ట్రిలియన్ ఎకానమీకి చేర్చుకోవాలంటే భారతదేశంలో 5 మహానగరాలలో హైదరాబాద్ నగరం ఒకటి. ఈ హైదరాబాద్ నగరానికి మెట్రో విస్తరించడం ద్వారా ఇక్కడ మౌలిక వసతుల యొక్క అభివృద్ధిని చేయడం ద్వారా విదేశాల నుంచి పెట్టుబడులను ఆకర్షించి లక్షలాది మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తే దేశం యొక్క ఎకానమీ పెరుగుతుంది అని చెప్పి వారికి చెప్పడం జరిగింది. కానీ మెట్రోకు కానీ మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ విషయంలో కానీ RRR రీజనల్ రింగ్ రోడ్ విషయంలో కానీ ఏ విషయంలో కూడా ఈ బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా తెలంగాణకు ఇవ్వడానికి ప్రయత్నం చేయలేదు. ఆనాడు యూపీఏ ప్రభుత్వంలో కేటాయించిన ITIR కారిడార్ను గతంలో తెలంగాణ అధికారంలో ఉన్న ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం ఇద్దరు వివక్ష వల్ల ITIR కారిడార్ను మరుగున పడిపోయింది. ITIR కారిడార్ వస్తే పెట్టుబడులు వస్తాయి, పెట్టుబడులతో పాటు IT రంగ నిపుణులకు వేలాది లక్షలాది ఉద్యోగాలు వస్తాయి, మీరు దానికి సంబంధించిన కార్యాచరణను కూడా చేపట్టండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేసినాం. ఈరోజు ITIR కారిడార్ గురించి ఎక్కడ ప్రస్తావన లేదు. ఈరోజు రైతులను ఆదుకోవడానికి ఒక ప్రత్యేక కార్యాచరణ ఏది తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వలేదు. ఎడ్యుకేషన్ పట్ల కానీ, ఇరిగేషన్ పట్ల కానీ, హెల్త్ పట్ల కానీ, ఎంప్లాయ్మెంట్ పట్ల కానీ ఏ ఒక్క అంశంలో కూడా కేంద్ర ప్రభుత్వము తెలంగాణ యొక్క అభివృద్ధి కోసము ఆలోచన చెయ్యలేదు. ఈరోజు సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేదైతే ఉందో ఈ స్లోగన్ బోగస్ అని చెప్పి బీజేపీ నిరూపించింది. వికసిత్ భారత్ అనే దాంట్లో తెలంగాణ భాగం కాదు అని ప్రధానమంత్రి గారు అనుకుంటున్నట్టుగా ఉన్నది. అసలు మొత్తం బడ్జెట్ను స్థూలంగా చూస్తే వికసిత్ భారత్ 2047 48,21,000 కోట్ల రూపాయల బడ్జెట్ను చూస్తే కుర్చీ బచావో బడ్జెట్ లాగా ఉన్నది. బీహార్కు ఆంధ్రప్రదేశ్కు తప్ప ఇతర రాష్ట్రాల పట్ల కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు
కేవలం కుర్చీని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టినట్టుగా కనిపిస్తుంది. ఇది ఏ రకంగా కూడా ప్రధానమంత్రి గారికి గౌరవాన్ని తెచ్చిపెట్టదు. ఇంతటి వివక్ష, ఇంతటి కక్షాపూరితమైన వ్యవహారం ఎప్పుడూ జరగలేదు. తెలంగాణ రాష్ట్రము, తెలంగాణ ప్రజలు 8 పార్లమెంట్ స్థానాలు, 35% ఓట్లు బీజేపీకి ఇచ్చిండ్రు. తెలంగాణ ప్రజలు ఎలాంటి వివక్ష బీజేపీ పట్ల చూపించలేదు. తెలంగాణ ప్రజల యొక్క నిర్ణయం వల్ల ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా కుర్చీలో కూర్చున్నారు. 8 సీట్లను తెలంగాణ రాష్ట్రం నుంచి గెలిపిస్తే కృతజ్ఞత చూపించాల్సిన బీజేపీ, కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారు తెలంగాణ పట్ల కక్షాపూరితంగా వ్యవహరించారు. ఎన్నికల కంటే ముందు నేను పదే చెప్పిన, ఓట్లు సీట్లు మాత్రమే తెలంగాణ నుంచి కావాలి, కానీ తెలంగాణ ఆత్మగౌరవం పట్ల కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి పట్టింపు లేదు అని ఈరోజు మాజీ మంత్రి కేటీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఇవాళ రికార్డు 7వ బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంగా తెలుగువారి కోడలు కాబట్టి ముఖ్యంగా మన రాష్ట్రంతో కూడా పరిచయము, సంబంధము, వారికి ఇక్కడే స్థిర నివాసం కూడా ఉంది కాబట్టి ఈ బడ్జెట్లోనైనా మనకు న్యాయం చేస్తారేమో, ఈ బడ్జెట్లోనైనా తెలంగాణ పారిశ్రామిక రంగానికి, తెలంగాణలోని పేదలకు, తెలంగాణలోని ఇన్ఫ్రాస్ట్రక్చర్కి పెద్దపీట వేస్తారేమని చెప్పి మేము ఆశించినాం. కానీ దురదృష్టం ఇవాళ 48,21,000 కోట్లతో బడ్జెట్ పెట్టినప్పటికీ అందులో పెద్ద ఎత్తున కొన్ని రాష్ట్రాలకు పెద్దపీట వేసినప్పటికీ తెలంగాణ ప్రస్తావన మాత్రం లేకపోవడం అనేది నిజంగా కూడా బాధాకరం, శోచనీయం. తెలంగాణలో 4 బీజేపీ ఎంపీలు గతంలో ఉంటే ఇవాళ తెలంగాణ ప్రజలు ఆ సంఖ్యను రెట్టింపు చేసినారు, 8 మందిని గెలిపించారు. అయినప్పటికీ 8 రూపాయలు కూడా కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో ఇవ్వకపోవడం అనేది నిజంగా బాధాకరం, తీవ్రంగా కూడా తెలంగాణ ప్రజలందరినీ కూడా విస్మయపరిచిన అంశం. బడ్జెట్ చూస్తూ ఉంటే ఇప్పటిదాకా నేను కామెంటరీ కూడా వింటా ఉన్నాను. ఇది కేంద్ర బడ్జెటా లేకపోతే బీహారు, ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన బడ్జెటా అనే విధంగా ఇవాళ చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. మాకేమీ ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినందుకు బాధ లేదు. సాటి తెలుగు రాష్ట్రం, తప్పకుండా వారు బాగుండాలి, మంచిగా ఉండాలని కోరుకుంటోళ్ళం తప్ప వారికి నష్టం జరిగితే మేము కూడా బాధపడతాం. కానీ ఆంధ్రతో పాటు ఆంధ్రాకి ఇచ్చినట్టుగానే మీరు ఆంధ్రప్రదేశ్ పేరు చెప్పిన ప్రతిసారి ఏమన్నారు కేంద్ర మంత్రి గారు? ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం అని మాట్లాడింది. కానీ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన అంటేనే 2 రాష్ట్రాలకు సంబంధించిన ప్రయోజనాలు ఆ చట్టంలో ఉన్నాయి. కానీ మొత్తం స్పీచ్ కాపీలో ఎక్కడ కూడా కనీసం తెలంగాణ అన్న పదం కూడా మంత్రి గారు మాట్లాడకపోవడం బాధాకరం. సరే, ఆంధ్రప్రదేశ్కి బ్రహ్మాండంగా డబ్బులు ఇచ్చారు. అమరావతికి 15,000 కోట్లు, తర్వాత భవిష్యత్తులో ఇంకా అవసరంగా అయితే ఎక్కువ డబ్బులు ఇస్తామన్నారు. అదేవిధంగా పోలవరం నిర్మాణానికి సంపూర్ణ సాయం చేస్తామన్నారు. అదే మాదిరిగా ఆంధ్రప్రదేశ్లో మరి పారిశ్రామిక అభివృద్ధికి ప్రత్యేక సహకారం ఇస్తామన్నారు. వైజాగ్, చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్స్ పెడతామన్నారు. అదేవిధంగా కొప్పర్తి, ఓర్వకల్లు ఇండస్ట్రియల్ జోన్స్కి అక్కడ ఎలక్ట్రిసిటీ, వాటరు, రోడ్స్, హైవేలకు ప్రత్యేక నిధులు అన్నారు. వైజాగ్ చెన్నై కారిడార్ కూడా డబ్బులు. అదేవిధంగా బెంగళూరు కూడా, హైదరాబాద్ బెంగళూరు కారిడార్ కూడా డబ్బులు ఇస్తున్నామన్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోని వెనుకబడ్డ ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ అన్నారు. రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ అన్నారు. మాకు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన దాని మీద దుగ్ధ లేదు, బాధ లేదు, అసూయ లేదు. తెలుగు రాష్ట్రం, పక్క తెలుగు రాష్ట్రం బాగుపడితే సంతోషించటోళ్ళమే, తప్పకుండా స్వాగతిస్తాం ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన దాన్ని. కానీ కేవలం ఆంధ్రప్రదేశ్కు, బీహార్కు రెండింటికే ఇస్తూ మిగతా 26 రాష్ట్రాలను మరి చిన్నచూపు చూడడం అనేది నిజంగా బాధాకరం. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టమని మీరే మాట అయితే చెప్పారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోనే 2 తెలుగు రాష్ట్రాల ఏర్పాటు కూడా ఉన్నది. తెలంగాణ ఉన్నది, ఆంధ్రప్రదేశ్ ఉన్నది. కానీ ఎప్పట్లాగానే మనకు 9.5-10 సంవత్సరాలుగా ఎప్పట్లాగానే ఇచ్చినట్టు ఈసారి కూడా గుండు సున్నానే ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. మరి మీరు ఒక్క నిమిషం ఆలోచిస్తే మనకు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో కూడా 35 వివిధ హామీలు మరి
మనకు కేంద్ర ప్రభుత్వం ఆనాడు 2014లో ఇచ్చింది. అందులో చాలా అంశాలు గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గత 10 ఏళ్లు ఒకసారి కాదు పలుమార్లు పోయి బతిమలాడినాము, పలుమార్లు పోయి అభ్యర్థించాము, ఇచ్చిన మాట నిలబెట్టుకోండి అని చెప్పి కూడా కోరినాం. ములుగులో గిరిజన యూనివర్సిటీ కేటాయించాలి మనకు పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం. కానీ పేరుకేదో యూనివర్సిటీ ఇచ్చినట్టు గతంలో ప్రకటించారు తప్ప ఇప్పటి వరకు డబ్బులు కేటాయించలేదు. బయ్యారంలో ఉక్కు కర్మాగారం పెడతాము స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ద్వారా అన్నారు. ఇప్పటి వరకు దానికి మోక్షం లభించలేదు. ఈ బడ్జెట్లో కూడా దక్కింది గుండు సున్నా. కాజీపేటలో రైల్ కోచ్ ఫ్యాక్టరీ అన్నారు, అది కూడా హులెక్కైంది. అది కూడా ఇవాళ రైల్ కోచ్ ఫ్యాక్టరీ పోయి ఒక వ్యాగన్ రిపేర్ షాప్ పెడతామని చెప్పడం బాధాకరం. 9 ఏళ్లుగా ఆనాడు కేసీఆర్ గారు ప్రధానమంత్రి గారిని కేంద్ర మంత్రులను పలుమార్లు కలిసి మా రాష్ట్రానికి కొత్త విద్యా సంస్థలు ఇవ్వండి, ఐఐఎం ఇవ్వండి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఇవ్వండి. టీడీపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరినీ కూడా జైలుకు పంపించాలని ఒకే ఒక ఎజెండాతో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా, ఆయన ప్రభుత్వం, ఆయన మంత్రులు, ఆయనకు ఉన్నటువంటి ఆ రోజు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఆ పార్టీ వర్గం అంతా కూడా ఆ రోజు పనిచేసింది. కానీ ఈరోజు మనం చూసాం ప్రజలు ఎటువంటి ఒక తీర్పునిచ్చారు. ఈరోజు నిజమైనటువంటి ఈరోజు చెప్తున్నాం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా రాజారెడ్డి రాజ్యాంగానికి ముగింపు పలికింది. అసలైన బిఆర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని ఈరోజు అమల్లోకి వచ్చింది. ఇదే దృష్టితో మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకటే అంటున్నారు. మంత్రులైనా, ఇందాక మేడం గారు చెప్పినట్టు, మంత్రులైనా లేకపోతే ఎమ్మెల్యేలైనా లేకపోతే కార్యకర్తలైనా పార్టీలో అందరూ సమానమే. గత 5 సంవత్సరాలే కాదు, పార్టీ పెట్టిన నుంచి కూడా పార్టీకి వెన్నెముకగా ఉన్నటువంటి కార్యకర్తలందరూ ఒక కష్టాలు, వాళ్ళకు అవసరాలు, వాళ్ళకు గ్రీవెన్స్ని తీసుకోవడానికి అన్ని డిపార్ట్మెంట్స్, అన్ని మంత్రులు, అందరు ఎమ్మెల్యేలు కూడా పార్టీ ఆఫీస్లో ఉండి ప్రజలందరికీ, ముఖ్యంగా కార్యకర్తలందరికీ కూడా అందుబాటు ఉండి ఇచ్చిన ఒక కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారే స్వయంగా ఆయనే వచ్చి పార్టీ ఆఫీస్లో ఉండి కార్యక్రమాలు చేస్తూ గ్రీవెన్స్ తీసుకున్న సందర్భం మనందరికీ తెలిసింది. ఆ సందర్భంగా ఈరోజు మన మంత్రి గారు సంధ్యారాణి గారు ఈరోజు ఆ డిపార్ట్మెంట్స్లో ఏదైతే విమెన్ వెల్ఫేర్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఉందో అదితో పాటు ట్రైబల్ వెల్ఫేర్ ఈ సమస్యలన్నీ కూడా తీసుకోవడం జరిగింది. అయితే సమస్యలు కొన్ని వేలలో లక్షల్లో వస్తున్నాయి. గత 5 సంవత్సరాల్లో కనీసం ఒక్క సమస్య కూడా పరిష్కారం లేకుండా ఈరోజు మన రాష్ట్రం అంతా కూడా వెనుకబడినటువంటి పరిస్థితి. మేము గిరిజన ప్రాంతాల్లో చూస్తే ఎక్కడ కనీసం ఒక అడుగు రోడ్డు వేసినటువంటి పరిస్థితి లేదు. ఒక గ్రామానికి నీళ్ళు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. మొన్న మేడం గారి నియోజకవర్గంలో సుమారుగా 31 గ్రామాలకి నీళ్ళు ఇస్తే గిరిజన గ్రామాలకి వాళ్ళ ఆనందంకి అవధులు లేవు. ఆకాశం దానిటువంటి ఆనందం ఆ సాలూరు నియోజకవర్గ ప్రజలు మనం చూసాం. కేవలం ఒక 31 గ్రామాలకి నీళ్ళు ఇచ్చినటువంటి సందర్భంలో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి వల్ల, వాళ్ళ ఎమ్మెల్యేల వల్ల, వాళ్ళ మంత్రుల వల్ల మన రాష్ట్రం ఎంత వెనకబడిపోయిందో, ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో దీనికి ఒక ఉదాహరణ అది. అలాంటి సమస్యలన్నిటి కూడా పరిష్కారం చేయాలి, ప్రజలందరికీ న్యాయం చేయాలి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా ఉన్న మనందరికీ కూడా ఏ ఇబ్బంది లేకుండా గత కాలంలో గత 5 సంవత్సరాల్లో మీ మీద పెట్టినటువంటి అక్రమ కేసులు ఏవైనా. బీజేపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఇక పోతే మధ్యతరగతి ప్రజానికానికి కూడా ఊరట కలిగించేటువంటి విధంగా ఇన్కమ్ ట్యాక్స్లో కొంత సరళతరం చేసి, స్లాబ్లలో కొంత మార్పులు చేసి, స్టాండర్డ్ డిడక్షన్స్ని 75,000 వరకు పెంచటం, ఆ రకంగా మధ్యతరగతి ప్రజానికానికి ఊరట కలిగించినటువంటి బడ్జెట్గా దీన్ని నేను అభివర్ణిస్తున్నా. ఇక పోతే మధ్యతరగతి పరిశ్రమలు, ఎంఎస్ఎంఈల విషయంలో కూడా ప్రత్యేక దృష్టి కేంద్ర ప్రభుత్వం సారించటం, ఆ రకంగా ప్రోత్సాహకాలని ప్రకటించటం, దాని కొరకు కావాల్సినటువంటి అన్ని రకాల సౌకర్యాల కొరకు
మరి ముందుకు వస్తున్నామని చెప్పి పేర్కొనటం కూడా హర్షించదగ్గ విషయం అని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. ఇక పోతే ముద్రా రుణాల యొక్క పరిమితిని కూడా 20 లక్షల వరకు పెంచటం ఇది స్వయం ఉపాధికి పెద్దపీట వేసేటువంటి ఒక నిర్ణయంగా పేర్కొనవచ్చు. దీంతోపాటు 1 కోటి మంది నిరుద్యోగులకి వివిధ కంపెనీలలో ఇంటర్న్షిప్ నిర్వహించేటువంటి సమయంలో 5,000 రూపాయల వరకు పారితోషికం ఇస్తామని ప్రకటించడం కూడా నిరుద్యోగులకి అనేక రకాలుగా మరి ప్రోత్సహించడమే కాకుండా ఉత్సాహాన్ని నింపినటువంటి ఒక ప్రకటనగా నేను అభివర్ణిస్తా ఉన్నా. ఇకపోతే ఇది ఒక మాటలో చెప్పాలంటే ఇది అభివృద్ధి బడ్జెట్, స్వయం సమృద్ధి సాధించేటువంటి ఒక బడ్జెట్, స్వయం ఉపాధికి పెద్దపీట వేసినటువంటి బడ్జెట్, పెట్టుబడులని ఆకర్షించేటువంటి బడ్జెట్, ఎగుమతులను పెంపొందింపజేసేటువంటి బడ్జెట్, ఉత్పత్తిని పెంచేటువంటి ఒక బడ్జెట్గా కూడా దీన్ని పేర్కొనవచ్చు. అందుకే ఇది వికసిత్ భారత్ కొరకు వేగంగా పడుతున్నటువంటి అడుగులుగా నేను దీన్ని అభివర్ణిస్తూ 1 కోటి కుటుంబాలకి 300 యూనిట్లు మేరకు సోలార్ విద్యుత్తుని ఉచితంగా అందించేటువంటి విషయాన్ని ప్రకటించడం, దానికి కావాల్సినటువంటి కార్యాచరణని ఈ బడ్జెట్లో మరి కేంద్ర మంత్రి ప్రకటించడం హర్షించదగ్గ విషయం అని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. దీంతోపాటు 25,000 ఈ రోజు వరకు దారి లేనటువంటి గ్రామాలకు, కుగ్రామాలకు రోడ్లు వేసేటువంటి కార్యక్రమాన్ని కూడా ఎంచుకోవటం ఇది గ్రామీణాభివృద్ధికి కూడా పెద్దగా దోహదం చేసేటువంటి ఒక అంశంగా నేను పేర్కొంటా ఉన్నా. ఇక మిగతా విషయాలకు వస్తే చాలా విషయాల్లో ప్రత్యేకంగా ఈ బడ్జెట్లో అనేక అంశాలని కూడా ప్రస్తావించడం జరిగింది. ఇది ఆచరణాత్మకమైనటువంటి బడ్జెట్ అని చెప్పని నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఇది నిర్మలా సీతారామన్ గారు ఇది 7వసారి ప్రతిపాదిస్తున్నటువంటి బడ్జెట్. గత బడ్జెట్ కేటాయింపులు, ఖర్చులు ఈ 10 సంవత్సరాల కాలంలో చూసినట్టయితే ఆచరణాత్మకంగా ఉన్నాయి అన్నటువంటిది. బీజేపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. 8 జిల్లాలలో 270 హాస్టల్స్ ఉన్నాయి. 270 హాస్టళ్లలో కూడా మా యొక్క కార్యవర్గ అందరూ కూడా ప్రతి హాస్టల్ని విజిట్ చేయడం జరిగింది. ఎక్కడ పోయినా ఒక్క హాస్టల్ కూడా పూర్తిగా నిర్లక్ష్యంతో వాళ్ళకి ఏదైతే ఈ ప్రభుత్వం ఇచ్చిన మెనీలో ఏమాత్రం మరి నాణ్యత లేదు. ఒక్క హాస్టల్ కూడా అన్ని కూడా గవర్నమెంట్ బిల్డింగ్లే, పైపెచ్చి అవన్నీ కూడా చిత్రావస్థకు పడిపోయినాయి. కాబట్టి ఇప్పుడు కూడా మేము డిమాండ్ ఏం చేస్తున్నామంటే ఇప్పుడు కూడా ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా తరఫున డిమాండ్ చేస్తున్నాం. మీరు ఏమైతే ఇచ్చారో హామీలు గతంలో కూడా మీరు బీఆర్ఎస్ పార్టీ మారి కూడా ఏం చేసిందో నిర్లక్ష్యం. ఆ రోజుల్లో కూడా ఎస్సీలకు ఇచ్చే నిధులను ఎస్సీ సప్లాన్ అని తెచ్చి, దళిత బంధు అని తెచ్చి ఏ ఒక్కరు కూడా ఏ మాత్రం మరి ఆదుకున్నది లేదు. అదేవిధంగా మేము ఈ ఎలక్షన్ల ముందు ఈ రేవంత్ రెడ్డి గారు ఏదైతే సేవలలో ఎస్సీ ఎస్టీ ఇళ్ళగాడి ఎస్సీలకు ఏదైతే అక్కడో మరి సేవలలో ఎస్సీ డిక్లరేషన్ చేశారు. మేము వీటితో పాటు గత పాలకుల నిర్లక్ష్యం వల్ల పోయిన వాటిని దళితులకు మరి దళితులతో ఎస్సీ కార్పొరేషన్ రుణాలు ఇవ్వలేదు. మేము ఇప్పుడు ఏదైతే దళిత బంధు ఉన్నదో అది ఎత్తివేసి దళితులకు రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా మొన్న నేను ఇందాక చెప్పాను, మొన్నటికంటే ఎలక్షన్ ముందు ఈ రేవంత్ రెడ్డి గారు చేవెళ్ళలో
డిక్లరేషన్ చేసిండు ఎస్సీలకు డిక్లరేషన్ ఏమని చేశాడంటే ఎస్సీలో ఉన్న వాళ్ళందరికీ ఏదైతే ఎస్సీలో ముఖ్యమైన వాళ్ళు మొదటిది ఎస్సీలకు 3 చైర్మన్లు ఇస్తానని వాగ్దానాలు చేశాడు. ఇప్పుడు ఒకటే ఇచ్చాడు. అంటే ఎస్సీలో మాదిగా మాల అదర్ అంటే ఇంకా 49 మరి ఉపకులాలు ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా 3 చైర్మన్లు ఇస్తానని వారు ఆ రోజు వాగ్దానాలు చేశారు. అదే కాదు అంబేద్కర్ అభయాస్తం కూడా అని పెట్టి సుమారు పేదవాళ్ళకు ఎస్సీ ఎస్టీ పథకాల కింద వాళ్ళందరూ కూడా వచ్చే 5 నెలలలో మరి సరిపడా నిధులు ఇచ్చేసి పూర్తి స్థాయి పథకాలు అమలు చేస్తానన్నారు. ఇంకా అదే విధంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం ఎస్సీ ఎస్టీలకు పక్కా ఇండ్లు ఇప్పటి వరకు ఎక్కడ ఇచ్చిన గొంగడ ఎస్టీ ఎస్టీలకు పక్కా ఇండ్లు ఇస్తానని చేశాడు. అదే లేదు. అదేవిధంగా పోడు భూములు అంటే తన గతంలో అసైన్ లైన్లు ఉన్నాయి, అవింటి కూడా పూర్తిగా చేయాలనేది ఒక డిమాండ్. ఎస్సీ కార్పొరేషన్లో మాదిగ మాలలకు మరి ఇతర ఉపకులాలందరూ కూడా ఇందాక చెప్పాను అవన్నీ కూడా చేయాలని డిమాండ్. మేము ఒక్కటే చెప్తున్నాం, గతం మాదిరిగా ఏదైతే బీఆర్ఎస్ పార్టీగా మారి గతంలో ఎస్సీ ఎస్టీ ఓట్లు దండుకొని ఏదైతే నిర్లక్ష్యం వహించారో ఇప్పుడు కూడా అదే పార్టీలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఈ రేవంత్ రెడ్డి గారు కూడా అదే చేస్తున్నారు. ఈ రోజు మేము పూర్తిగా ఏం డిమాండ్ చేస్తున్నామంటే మీరైతే ఏదైతే ముఖ్యంగా 3 కార్పొరేషన్లు డిక్లేర్ చేస్తానో ఒకటి చేసాం. అందులో ఒక్కొక్క కార్పొరేషన్ కు 750 కోట్లు ఇస్తాను. 750 కోట్లు అంటే ఇప్పుడు 3 అంటే 3 ఏళ్ళ 21 ఏమంటే 22,000 కోట్లు ఈ బడ్జెట్ లో ఎంత పెడతారు, ఏ మేరకు పెడతారు అనేది దళితుల పైన మీకు ఎలాంటి ప్రేమ ఉన్నా అనేది అర్థమవుతుంది. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా, ఏమాత్రం అలసట చేసినా భారతీయ జనతా పార్టీ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్, కేంద్ర ప్రభుత్వం తీరుపై విమర్శలు. మాజీ మంత్రి కేటీఆర్ ప్రెస్ మీట్, ప్రధాని మోడీపై విమర్శలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.